36వ జాతీయ రహదారి భద్రతా ఉత్సవాలలో భాగంగా చిత్తూరు జిల్లా పుంగనూరులో శుక్రవారం పుంగనూరు పట్టణంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ రోడ్ భద్రతా నియమాలపై ద్విచక్ర వాహనదారులకు ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని అన్నారు. ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని కోరారు. అతివేగంగా వాహనాలు నడపరాదని హెచ్చరించారు. ర్యాలీలో ఆటో డ్రైవర్లు, డ్రైవింగ్ స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముప్పై 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మనము బైక్ ర్యాలీ నిర్వహించడం మరియు ఆటో వాళ్ళకి అవగాహన అన్ని జరపడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు మన పట్టణంలో బైక్ లో ప్రయాణించే వాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలి, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయరాదు, ఇలాంటి విషయాలన్నిటిపైన బైక్ లో పాటి అవగాహన కల్పించడం జరుగుతుంది. అలానే మన ఆటో సోదరులకు కూడా చాలా మందికి మద్యం సేవించి వాహనం నడపడము ఇలాంటి వాటిపైన కూడా అవగాహన జరిపించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు మన పట్టణంలో బైక్ ర్యాలీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది బైక్ ర్యాలీ మెయిన్ బైక్ ర్యాలీ అని ఎందుకు అంటున్నామంటే, మనం చూసినట్లయితే మన పట్టణ పరిధిలో పుంగనూరు పట్టణ పరిధిల ప్రాంతాల్లోనే గత వారం రోజుల్లోనే అన్ని బైక్ యాక్సిడెంట్స్ జరిగాయి. అందులో అంతా 2 వీలర్లో హెల్మెట్ లేని కారణంగా ఒకే ఒక కారణం హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే వాళ్ళు మరణించడం జరిగింది. మనం మొన్న చూసినట్లయితే రామసముద్రం రోడ్ లో జరిగింది, మనకి ఇక్కడ న్యూ టౌన్ దగ్గర జరుగుతుంది. ఏ బైక్ యాక్సిడెంట్ తీసుకున్నా కేవలం హెల్మెట్ ధరించకపోవడమే. కాబట్టి దయచేసి పట్టణ ప్రజలకు అందరికీ నేను తెలియజేసేటప్పుడు దయచేసి హెల్మెట్ పెట్టుకోండి. ఇంకా మైనర్ పిల్లలకి వాహనాలు ఇస్తున్నారు, దయచేసి మైనర్ పిల్లలకి వాహనాలు ఇవ్వకండి. వాళ్ళు తెలియని తనము లేక ఆ వయసు యొక్క దూకుడు ప్రభావంతో ఎక్కువ మితిమీరిన వేగంతో వెళ్ళడం వల్ల కూడా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. వాళ్ళకి జరగకపోయినా వాళ్ళ వెనకాల ప్రయాణించే వాళ్ళకి అది అపాయంగా మారుతుంది. కాబట్టి దయచేసి మైనర్లకు వాహనం ఇవ్వద్దని కోరుతున్నాను. అలానే తప్పనిసరిగా వెనకాల కూర్చున్న వాళ్ళు, ముందర కూర్చున్న వాళ్ళనే కాకుండా వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా దయచేసి హెల్మెట్ పెట్టుకోండి. లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఓన్లీ డ్రైవింగ్ చేసే వాళ్ళకే కాదు, వెనకాల కూర్చున్న వాళ్ళకు కూడా జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎటువంటి అపాయం జరగకుండా ఉండాలంటే మంచి ISI మార్కున్న హెల్మెట్ తీసుకోండి. ఎక్కడో 100-200కి హెల్మెట్ వస్తుంది కదా, హెల్మెట్ పెట్టుకోవాలి, మా రవాణా శాఖ అధికారులు అడుగుతారు, పోలీస్ అధికారులు అడుగుతారు అని చెప్పి కాకుండా దయచేసి ISI మార్కున్న స్టాండర్డ్ అయిన హెల్మెట్ వాడండి. మన తల సురక్షితంగా ఉంటే మనకి ఎటువంటి యాక్సిడెంట్ జరిగినా మనం సేఫ్ అవ్వచ్చు, మన కుటుంబాన్ని మనం కాపాడుకోవచ్చు. మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలంటే ముందు మన హెల్మెట్ ధరించాలి అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతున్నాను.